చంద్రబాబు నాయుడుకి లేదు. నీ కొడుకుని కూడా మంగళగిరిలో ఓడించి ఇంట్లోకి పెట్టారు. నిజంగా అయ్యన్నా నీకు చెప్తున్నాను, నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్గా మీ నాయకుడిని బతిమాలుకొని తెచ్చుకో. ఓడించకపోతే ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెతికి ఎక్కడున్నా సరే వెంటలు తోలుకునేటువంటి పరిస్థితి నీకు నీ కొడుక్కి దోపరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా నువ్వు మగాడవైతే చంద్రబాబు, నిజంగా నువ్వు మగాడవైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకుని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పావు. ఈ నాయకుడు మాడుగులకు అవసరమా అని అడిగావు. చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీ కొడుకు పప్పు లోకేష్ని దమ్ముంటే మాడుగుల్లో పోటీ చేయించు. నీ కొడుకు కానీ మాడుగుల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం పూర్తిగా తీసుకుంటాను. మళ్ళీ రాజకీయాలు ప్రసక్తి ఎత్తను. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయాలు పూర్తిగా మానుకొని ఇంటికి వెళ్తాము. అదే నీ కొడుకు కానీ ఓడిపోతే నువ్వు నీ కొడుకు కూడా నువ్వేదో భ్రమలో ఉన్నావు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి నువ్వేదో కలగంటున్నావు. అసలు నువ్వు కుప్పంలో గెలిచే పరిస్థితి ఉందా? మొన్న జరిగినటువంటి సమావేశానికి నేను కూడా కుప్పం వెళ్ళాను. కుప్పంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో స్వయంగా మేము ఉన్నాం. ఇన్నిసార్లు గెలిపిస్తే కనీసం కుప్పం కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆఖరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసావు కుప్పానికి? కుప్పానికి చేయలేనివాడివి. నువ్వు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గంలో సేవ చేయలేనివాడివి, అభివృద్ధి చేయలేనివాడివి. ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా నీ సంధి ప్రలాపన మానుకో. మా నాయకుడిని కానీ, మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక మంత్రిని